హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సిర్రాక్ పప్పు అండి. చపాతీ, రైస్, సంగటి ఇలా ఎందులోకైనా చక్కగా సూట్ అయ్యే మంచి పప్పు రెసిపీ అండి. ఈ ఆకుతో పప్పు, పుల్లగూర, తాలింపు అలా ఏది చేసినా కూడా చాలా బాగుంటుంది. ఈ సిర్రాక్ పప్పు కోసం ఒక గ్లాస్ కందిపప్పు తీసుకోవాలండి. బాగా వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇలా హాఫ్ అన్ అవర్ నానిన పప్పులో పసుపు, 2 మీడియం సైజ్ టొమాటోస్, ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ మూత పెట్టకుండా పప్పుని 5 to 10 minutes ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన పప్పులో ఇప్పుడు ఆకుకూర పెట్టుకోవాలి. అందులోనే చింతపండు పెట్టి 2 to 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వచ్చేస్తాయి. ఓపెన్ పాట్లో చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఉడికిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసుకొని రాళ్ళు ఉప్పేసి పప్పు కాకుండా ఆకుని మెదుపుకోవాలండి. పప్పు మరీ సాఫ్ట్గా మెదిపితే పిసిపిస అయిపోతుంది. తాలింపు కోసం ఒక బౌల్ పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకుని అందులో మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి కాస్త చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి అండ్ తరిగిన ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డ వేగిన తర్వాత అందులోనే పచ్చి కరివేపాకు అండ్ ఇంగువ కంపల్సరీగా వేసుకోవాలండి. ఇంగువ వేసుకోవడం వల్ల డైజెషన్కి మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్మెల్ నచ్చుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. సిర్రాక్ అంటే మీకు తెలుసా? ఈ సిర్రాక్ అయితే మా చిత్తూరు జిల్లాలో చాలా ఫేమస్ అండి. ఆకుకూర పప్పు అంటే మాకు ఫస్ట్ సిర్రాకే గుర్తొస్తుంది. పోపులో పప్పు వేసుకోవాలండి. ఇలా పప్పు వేసిన తర్వాత బాగా కలుపుకొని కొత్తిమీర జల్లి 2 to 3 minutes సిమ్లో ఉంచుకుంటే సిర్రాక్ పప్పు అయితే రెడీ అయిపోతుందండి. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే వీడియో లింక్ని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.